వ- మరీ విచిత్రమైన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇదొక హ్యాబీగా మారిపోయింది కొంతమందికి. ఇప్పుడు యూట్యూబులు చూసి సినిమాలు చూసి మర్డర్ చేశానని చెప్పింది ఉంది చూడండి, ఆడపిల్ల మీద అత్యాచారం చేసి అదే ఒక దారుణం అనుకుంటే ఇప్పుడు లేచిపోవడానికి ఇట్లాంటివే కారణమవుతున్నాయి. అంటే ప్రతి అంశంలో కూడా ముందు ఒక తప్పు చేసి ఆ తర్వాత దానివల్ల జరిగే నష్టం ఉంటుంది ఆ సినిమాలో, కానీ నష్టాన్ని పక్కన పెట్టి దీన్ని హీరోయిజం కింద తీసుకున్నటువంటి పరిస్థితులు, కిడ్నాప్లు, ఇట్లాంటి కథలు నడుస్తున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏం కనబడుతున్నది అంటే ఆడెవడో దస్తగిరి అట, పండ్లగూడ దగ్గరట ఒక అమ్మాయిని మైనర్ గాళ్ళు తనని ప్రేమ అంటాడా ఏమంటాడు, కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మైనర్ బాలిక తను ప్రేమిస్తున్నానన్నా సరే అబ్బాయి మీదనే అత్యాచారం కేసు నమోదవుతుంది, అబ్బాయి మీదనే లైంగిక వేధింపుల కేసు నమోదవుతుంది అన్నటువంటిది. అట్లాగే జరిగింది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెడితే ఇతని ఫ్రెండ్స్ కూడా అది తప్పని ఫీల్ అవ్వట్లేదు, అది హీరోయిజం కింద ఫీల్ అవుతున్నారు. అమ్మాయి కోసం జైలుకి వెళ్ళాడు అన్నటువంటిది, అమ్మాయిని మోటివేట్ చేసేందుకోసం ప్లస్ దీనికోసం జైల్లో కూర్చోబెట్టి రీల్స్ తీసి చేయడం. ఇప్పుడు అది పోలీసులకు తలనొప్పి అయిపోయింది. అంటే సినిమాటిక్ లవ్లు, సినిమాటిక్ స్టైల్ మీదకి యూత్ పోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సొసైటీది అవుతుంది.